నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను అనుశ్రీ. హైదరాబాద్ లో ఓ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫీజు కట్టాలని కాలేజీ యాజమాన్యం వేధించడంతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో విద్యార్థి సంఘ నాయకులు ఆందోళనకు దిగారు. మృతదేహంతో కాలేజీ ఎత్తి బైఠాయించి ధర్నాను నిర్వహించారు. పోలీసులు ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేయడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. హిందూ కాలేజ్కి సంబంధించిన మనీత్ అనే థర్డ్ ఇయర్ స్టూడెంట్ హైతనగర్లో వ్యక్తిగత కారణాలతో కొద్దిగా ఊరు వేసుకొని చనిపోవడం జరిగింది. అయితే ఆయన చావుకు నిజమైన కారణాలు అయితే మనకు ఇంతవరకు తెలియదు. దాని విషయంలో ఎఫ్ఐఆర్ అయింది, పోస్ట్మార్టం అయింది. పోస్ట్మార్టం అయిన తర్వాత కొంతమంది ప్రేరేపించి ఆ డెడ్ బాడీని తీసుకొని వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో టీడీపీ మూకలు అరాచకాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఎస్సీ వర్గానికి చెందిన హర్షవర్ధన్పై టీడీపీ మూకలు దాడి చేశాయి. టీడీపీ గుండాల దాడిలో హర్షవర్ధన్కు తీవ్ర గాయాలయ్యాయి. టీడీపీ మూకల దౌర్జన్యంపై బాధితుడు హర్షవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నాడు. తక్కువ ఖర్చుతో రాజధానిని నిర్మించవచ్చని వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్పై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మావిగన్ ప్రతిపాదనతో టీడీపీలో భయం పట్టుకుందని, అందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మావిగన్ అనే ప్రతిపాదన తీసుకురాగానే పాపం చంద్రబాబు నాయుడు గారికి గుండెల్లో రాయబడింది. అది ప్రజల మధ్యకు దూసుకు వెళ్ళింది. మేధావులు కానీ ఆలోచన పరులు కానీ దిస్ ఈ శభాష్ అనేటువంటి మాటకు వచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి చూసుకొని డైవర్షన్ పాలిటిక్స్ బూతులు తిట్టడం మొదలెట్టారు. మావిగన్ మీద ఎంత ట్రోల్ చేయాలో అంత ట్రోల్ చేశారు 1-2 రోజులు. తర్వాత అర్థమైపోయింది ప్రజానీకానికి మావిగన్ అనేది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన అనేటువంటి భావన ఇవాళ రాష్ట్రంలో అన్ని చోట్ల చర్చ జరుగుతూ ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి అని ఆకాంక్షించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలి అని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కు సర్జరీ అయింది. ఆయన త్వరగా కోలుకోవాలి అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవటం బాధాకరమన్నారు మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్. మహిళా బిల్లుపై చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ప్రదర్శించారని మండిపడ్డారు. బిల్లు వీగిపోయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు కలవటమే దీనికి నిదర్శనం అన్నారు. ఆ రోజు కూడా 2023లో ఎప్పుడైతే నారీ శక్తి బిల్ ప్రవేశం చేస్తారో సెంట్రల్, ఆ రోజు కూడా మళ్ళీ ఇప్పటికీ కూడా మేము సపోర్ట్ చేసాం. అయితే మహిళగా నాకు ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆ బిల్లు నిన్న పార్లమెంట్లో రిజెక్ట్ కావడం చాలా బాధాకరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీరు ఈరోజు డబల్ అజెండా చేస్తున్నారు. మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే అదేవిధంగా కొంతమంది ఎంపీలు రేవంత్ రెడ్డితో కలిసి ఈరోజు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు కదా. ఇది ఏ దానికి సంకేతం చంద్రబాబు నాయుడు గారని మిమ్మల్ని అడుగుతున్నాం. మహిళా బిల్లుకు ఎవరు వ్యతిరేకమో చంద్రబాబు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు సిపిఐ సీనియర్ నేత రామకృష్ణ. పార్లమెంటులో కీలక బిల్లు పెడితే చంద్రబాబు ఎందుకు ఢిల్లీకి వెళ్లలేదు అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఒక ఎక్స్ట్రా ప్లేయర్ అని దుయ్యబట్టారు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టావు, నీవు ఎన్నుకున్న సమయంలో పెడతావు, 3 రోజులే టైం అంటావు. దానిపైన బయట పౌర నాయకులు చర్చ లేదు, మేధావుల్లో చర్చ లేదు. అంటే నీవు ఏదనుకుంటే అది చేయాలనేది తప్పితే మరొకటి కానే కాదు. శాశ్వతంగా రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేయడానికి ఏదైతే మీరు కుట్ర పన్నారో ఆ కుట్రను ఇవాళ పసిగట్టాయి కాబట్టి ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకం ఎవరూ లేరు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆల్రెడీ ఆమోదించబడింది.
రేపు భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకోనున్నారు. కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి భూమి పూజన చేస్తారు. అనంతరం మేడిగడ్డకు పయనమవుతారు. మేడిగడ్డ డ్యామ్ సైట్ను సీఎం రేవంత్ పరిశీలించనున్నారు. అక్కడే ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అక్కడి నుంచి కాటారం మండలం నస్తురపల్లిలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. అదే సభలో రైతు భరోసా 2వ విడత నిధులను విడుదల చేయనున్నారు. జగిత్యాల పాత బస్టాండ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రేపు కేసీఆర్ సభ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాయి. అయితే ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకుని ధర్నా నిర్వహించారు. ఫ్లెక్సీలను చించివేసిన వారిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల కోసం కేబినెట్ సిఫార్సు చేసిన ఫైల్ను క్లియర్ చేయాలని కోరారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సీఎం గవర్నర్కు వివరించారు. విద్యారంగానికి సంబంధించిన అంశాలపై సీఎంతో గవర్నర్ చర్చించారు. స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్స్ సమయంలోనే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థుల నుంచి ప్రమాణ పత్రం తీసుకోవాలని గవర్నర్ సూచించారు. గవర్నర్ సూచనలు అన్నింటినీ పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 2 ఏళ్లైనా మేడిగడ్డను ఎందుకు రిపేర్ చేయలేదు అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. దీనిపై రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ సమాధానం చెప్పాలి అని నిలదీశారు. తమ కడుపులు నింపుకోవడమే తప్ప ప్రజల కడుపు నింపే ఆలోచన కాంగ్రెస్కు లేదు అన్నారు హరీష్ రావు. వాళ్ళ కడుపే నింపలే తప్ప ప్రజల కడుపు నింపే ఆలోచనలో వాళ్ళు లేరు. అందువల్ల ఇవాళ ప్రజలకు క్లారిటీ వచ్చింది. అందుకే నేను మొదలే చెప్పిన ఇవాళ రాష్ట్రం మొత్తం ముక్త కంఠంతో ఒకే మాట చెప్తుంది. ఆ మాటే రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి. నువ్వు నిజాయితీగా ఉంటే ఎందుకు మా సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్ పనులు ఆగిపోయినాయి? ఎందుకు సీతారామ ప్రాజెక్టు పనులు ఆగిపోయినాయి? ఎందుకు మేడిగడ్డ రిపేర్ చేయకుండా 2.5 సంవత్సరాల నుంచి నువ్వు సమయం వేస్ట్ చేస్తా ఉన్నావో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఓటర్ జాబితాల్లో భారీగా అక్రమాలు వెలుగు చూస్తున్నాయన్నారు రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్. బీహార్లో తిప్రా నియోజకవర్గం గలింపూర్ గ్రామంలో ఒకే ఇంటి నెంబర్పై 509 మంది ఓటర్లు ఉన్నారని, తీరా అక్కడికి వెళ్లి పరిశోధిస్తే అసలు ఆ అడ్రస్సే లేదన్నారు. ఎస్ఐఆర్ పేరుతో భారీగా ఓట్లను తొలగిస్తున్నారని చెప్పారు. ప్రధానంగా ఓటరు జాబితా తొలగింపుల్లో మెజారిటీగా మైనారిటీలు, గిరిజనులు, మహిళల పేర్లు ఉండటం ఆందోళనకరం అన్నారు. ఈ అంశంపై సమగ్ర విచారణ అవసరమని పరకాల ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో సుందరయ్య కళాభవన్లో తెలంగాణ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణపై అవగాహన సదస్సులో ప్రసంగించారు పరకాల ప్రభాకర్. ఈ 67 బీహార్లో 60 లక్షల మంది తీసేశారు కదండి. ఆ లిస్ట్ అంతా కన్సాలిడేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక్క పేరు ఎదురుగుండా చొరబాటుదారుడు, విదేశీయుడు అని చేత తీసేవనేది లేదండి. సో దిస్ ఈజ్ నాట్ ఫర్ చొరబాటుదారులు. అర్థమైపోయింది కదా. 80,000 ఓటర్లు ఫేక్ అడ్రస్లు కానీ రాంగ్ అడ్రస్లు కానీ రిజిస్టర్ అయ్యారండి. సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఎస్ఐఆర్ తర్వాత 3 నియోజకవర్గాల్లో 80,000 మంది. ఇప్పుడు అర్థమైందండి బీహార్లో ఏం చేశారో. ఓబీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు ఎందుకు వెనకడుగు వేస్తూ ఉన్నారని ప్రశ్నించారు మాజీ మంత్రి జోగి రమేష్. చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల ఆవశ్యకతపై విజయవాడలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, వైఎస్ఆర్సీపీ తరపున మాజీ మంత్రి జోగి రమేష్ హాజరయ్యారు. ఓబీసీ రిజర్వేషన్పై పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ అని, అసెంబ్లీలో చట్టం చేసిన మొట్టమొదటి వ్యక్తి జగన్ అని గుర్తు చేశారు. ఓబీసీ రిజర్వేషన్లపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే సమావేశంలో ఎందుకు పాల్గొనలేదు అని ప్రశ్నించారు. ఓబీసీ రిజర్వేషన్లకు చంద్రబాబు అనుకూలమా, వ్యతిరేకమో చెప్పాలి అని డిమాండ్ చేశారు మాజీ మంత్రి జోగి రమేష్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ రిజర్వేషన్స్ కి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ రాజ్యసభలో మొట్టమొదటిగా ఓబీసీ రిజర్వేషన్ కోరుతూ ప్రైవేట్ బిల్ ప్రవేశపెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అని చెప్తూ బలహీన వర్గాల కోసం మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన మరుక్షణం అసెంబ్లీలో చట్టం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పిఎస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారు పోలీసులు. ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పార్టీ కార్యకర్తలతో కలిసి పిఎస్కు చేరుకున్నారు. తప్పుడు కేసులు పెట్టడంపై పోలీసులను ప్రశ్నించారు. తమపై టీడీపీ నేతలు అసభ్యకరమైన పోస్టులు పెడితే వారిపై ఎందుకు కేసులు నమోదు చేయటం లేదని నిలదీశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. ఎమ్మెల్యే తంతానంటే కేసు లేదట. అయ్యా ఎమ్మెల్యే గారిని తంతామంటున్నారు, వీపు చరుస్తామంటున్నారు, జోకర్ అంటున్నారు, ఫేక్ ఎమ్మెల్యే అంటున్నారు, తరుముకుంటామంటున్నారు, ఇక్కడి నుంచి తరిమేస్తామంటున్నారు. ఎమ్మెల్యే గారిని విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారు. వారి మీద కంప్లైంట్ ఇస్తున్నామని మాట్లాడినటువంటి వీడియోలు, మాట్లాడినటువంటి పోస్టులు చేసినటువంటి పేపర్లు అన్నీ కలిసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఏబిఎన్ రాధాకృష్ణపై హత్యాయత్నం జరగొచ్చు అని వ్యాఖ్యానించడం దారుణమన్నారు. వయసు పెరిగే కొద్దీ బుచ్చయ్య చౌదరి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదోనంటూ ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు అని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఒక వార్నింగ్ ఇచ్చాడు బుచ్చి చౌదరి గారు చేసినటువంటి కామెంట్స్ లో ఏబిఎన్ రాధాకృష్ణ గారు వాస్తవాలు వెలికి తీస్తున్నారు కనుక ఆయనపై హత్యాయత్నం జరగొచ్చని, ఆయన్ని హతమారుస్తారని ఈయన వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. బుచ్చి గారు వయసు పెరిగింది, ఆయన మాటలు పిచ్చి ప్రాలాపనలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద పలు ఆరోపణలు చేస్తున్నారు. మీడియా మాఫియాగా మార్చి చంద్రబాబు గారికి జాకీలతో లేపి ప్రయోజనం పొందుతుంది ఎవరు? రాధాకృష్ణ గారు కదా. బుచ్చయ్య చౌదరి గారికి వయసు పెరిగే కొద్దీ బహుశా కాస్త మరి మతి స్థిమితం లేకనో లేకపోతే ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్య తెలియదు, కానీ రోజు రోజుకి ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయనకే తెలియనటువంటి పరిస్థితులు తయారయ్యాడు. హత్యా రాజకీయాల గురించి మాట్లాడతాడు. అసలు హత్యా రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యక్తిత్వ హననం చెయ్యాలి, పర్సనల్గా టార్గెట్ చేసి ప్రతిరోజు నిందలు వేయాలి, బురద జల్లాలి, ఆ బురదను మేము కడుక్కోవాలనేటువంటి ఒకే ఒక్క ఆలోచనతో వెళ్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రామాయణంపై తన వ్యాఖ్యలకు సినీ నటుడు ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన అన్నారు. ధర్మాన్ని, మతోన్మాదాన్ని ముడిపెట్టి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. హిందూ మతంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు ప్రకాష్ రాజ్. ఒక లిటరీ ఫెస్టివల్లో ఆర్ట్ అండ్ ఇట్స్ రెసిలియన్స్ అనే ఒక విషయం మీద నేను చేసిన ప్రసంగం, ఒక సంవాదం. దాని నుంచి కొన్ని మాటలను మాత్రం తీసుకుని దాన్ని వక్రీకరించి నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడిని ఏటగానం చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేసే ఫీలింగ్స్ ఇచ్చానని కొందరు ఊగుతున్నారు. అన్ని ధర్మాన్ని, అందరినీ ప్రేమించే నాకు ఆ అవసరమైతే లేదు. నెల్లూరు జిల్లా కొండాపురంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయవద్దని చిమ్మిలి శ్రీను అనే వ్యక్తి నిరాకరించగా, దీంతో అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు టీడీపీ కార్యకర్తలు. తీవ్ర గాయాలతో శ్రీనును తొలుత నెల్లూరుకు, అనంతరం చెన్నై ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. చిమ్మిలి శ్రీను మరణానికి దారితీసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మృతుడి కుమారుడు, కుమార్తె తమకు న్యాయం చేయాలి అని కోరుతూ వీడియో విడుదల చేశారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో అగ్రికల్చర్ డ్రోన్ ట్రయల్ రన్లో అపశృతి చోటు చేసుకుంది. డ్రోన్ ఎగరవేసే సమయంలో అదుపు తప్పటంతో ప్రమాదం జరిగింది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కాలికి గాయమైంది. డ్రోన్ రెక్కలు తగలటంతో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రాంపూర్ సర్పంచ్ తిరుపతయ్య చేతికి తీవ్ర గాయమైంది. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో పాటు గాయపడ్డ ఇద్దరిని పరిగి హాస్పిటల్కు తరలించి చికిత్సను అందించారు.
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఇన్స్టాగ్రామ్ చీటర్ ను పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ బాలికను ట్రాప్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పబ్బులు, ప్రముఖ స్కూళ్ల వద్ద మైనర్ బాలికలను ట్రాప్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పారిశ్రామికవేత్తల పిల్లలను ట్రాప్ చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఫోటోలు, వీడియోలతో ఇప్పటికే పలువురు బాలికల వద్ద లక్షలు వసూలు చేశారు. దీంతో పోలీసులు ముఠాలోని కీలక సభ్యుడిని అరెస్ట్ చేశారు. అయితే పబ్బుల్లోకి మైనర్లను ఎలా అనుమతిస్తున్నారు, ఏ పబ్బుల్లో ఈ ముఠా మైనర్లను ట్రాప్ చేసిందన్న విషయాలు తెలియాల్సి ఉంది. కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థిపై థర్డ్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడ్డట్లుగా కాలేజీ ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు అందింది. అలాగే నేషనల్ మెడికల్ కౌన్సిల్కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు బాధిత విద్యార్థులు. తమతో గోడ కూర్చి వేయిస్తున్నారని, ప్రతిరోజు సాల్యూట్ చేయాలంటూ వేధిస్తున్నట్లుగా కంప్లైంట్లో పేర్కొన్నారు. దీంతో వెంటనే విచారణ జరిపించాలని కాలేజీ ప్రిన్సిపల్ను ఆదేశించింది నేషనల్ మెడికల్ కౌన్సిల్. సింహాచలం దేవస్థానంలో జరిగే చందనోత్సవానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవమైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిజరూప దర్శనం రేపు జరగనుంది. ఈ సందర్భంగా సింహగిరిని దేవస్థానం అధికారులు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారికి 3 మణుగుల శ్రీగంధాన్ని సుగంధ ద్రవ్యాలతో కలిపి అర్చకులు ప్రత్యేకంగా తయారు చేశారు. సుమారు 2 లక్షల మంది భక్తులు దర్శించుకునే విధంగా అన్ని సదుపాయాలు కల్పించినట్లు జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ పేర్కొన్నారు. హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వారం రోజుల నుంచి విపరీతమైన ఎండలు కాస్తూ ఉండగా ఇప్పుడు వాతావరణం చల్లబడిపోయింది. పలుచోట్ల వడగళ్ల వాన పడుతోంది. సికింద్రాబాద్, తిరుమలగిరి, సుచిత్ర సర్కిల్, కోంపల్లి, అల్వాల్లో వడగళ్ల వర్షం కురిసింది. ఇటు కూకట్పల్లి, వివేకానంద నగర్లో కూడా భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఎండ తీవ్రతతో అల్లాడిపోయిన నగర ప్రజలు చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఇటు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోనూ వడగళ్ల వాన భీభత్సం సృష్టించింది. గంటపాటు వడగళ్ల వర్షం పడింది. సిరికొండ, మైలారం, భీంగల్, కొండూరులో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం నాశనం అవ్వడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. అకాల వర్షానికి నష్టపోయాము అని వాపోతున్నారు. జాతీయ వార్తలను చూద్దాం. పశ్చిమ బెంగాల్లో సుడిగాలి ప్రచారం నిర్వహించారు ప్రధాని మోదీ. 4 సభల్లో పాల్గొన్న ఆయన జార్గ్రామ్లో సాయంత్రం కాసేపు విరామం తీసుకున్నారు. రోడ్డు పక్కనే ఉన్న ఒక దుకాణం వద్ద ఆగి డబ్బులిచ్చి జాల్మురి కొనుగోలు చేశారు. అక్కడే ఉన్న మహిళలు, పిల్లలకు మురమురాలు ఇస్తూ ఆయన తిన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న వారితో కాసేపు సంభాషించారు ప్రధాని మోదీ. మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్తో కలిసి టీఎంసీ కుట్ర చేసింది అని మండిపడ్డారు ప్రధాని మోదీ. బెంగాల్లో అశాంతిని సృష్టిస్తున్న టీఎంసీ గూండాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోము అని హెచ్చరించారు. దీదీ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే పేద మహిళలకు 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు మోదీ. వెస్ట్ బెంగాల్లోని పలు ప్రాంతాలలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు మోదీ. మహిళా రిజర్వేషన్ బిల్లు తృణమూల్ కాంగ్రెస్ అడ్డుకుందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. డీలిమిటేషన్ అంశం మోదీ పొలిటికల్ ఎజెండా అని విమర్శించారు. మోదీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్లకు టీఎంసీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చట్టసభల్లో టీఎంసీ నుంచి 37.9% మహిళలు ఉన్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నాము అని తెలిపారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. తమిళనాడు సీఎం స్టాలిన్, ఇతర మిత్రపక్షాలు ఎన్నో త్యాగాలు చేశామని చెప్పుకొచ్చారు. డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగొద్దనే ఉద్దేశంతోనే రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకున్నామని తెలిపారు. తమిళనాడులోని హోసూర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఖర్గే. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళా రిజర్వేషన్స్ ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఉద్దేశించి మోదీ చేసిన వ్యాఖ్యలపై నిరసనలకు దిగారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ఓ నిరక్షరాస్యుల పార్టీ అన్నారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. లోక్సభలో తాను చేసిన సాధారణ వ్యాఖ్యలను వారు మళ్లీ వినాలి అని హితవు పలికారు.
వాళ్లకు నిజంగా ఆ సామర్థ్యం ఉంటే వాటిని అర్థం చేసుకోవాలి అన్నారు. అంతేకాని వారి అజ్ఞానానికి వివరణ ఇవ్వడం తనకు ఇష్టం లేదు అన్నారు తేజస్వి సూర్య. The Congress party, I really feel that they are a party of illiterates. They should go listen to what I have said and understand, if they can, the simple sentences that I have spoken. I don't want to justify or glorify their ignorance by a response. What I have said, the Congress party either is deliberately ignorant. తమిళనాట హామీల వర్షం కురిపించింది అధికార డిఎంకే పార్టీ. చెన్నై సూపర్ 6 పేరిట నగర ఓటర్లను ఆకట్టుకునేలా పలు హామీలను తీసుకువచ్చింది. యువతను ఆకట్టుకోవటానికి 10,000 కోట్ల టెక్నాలజీ హబ్ ఏర్పాటు వంటి హామీలు గుప్పించింది. డిఎంకే ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టో రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. తమిళనాడులో ప్రచారం హోరెత్తిస్తున్నారు టీవీకే చీఫ్ నటుడు విజయ్. రోడ్ షోలతో ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ప్రచారం తర్వాత తిరుచిరాపల్లిలోని సెయింట్ ఆంటోనీ చర్చికి వెళ్లారు విజయ్. అక్కడ మోకాళ్లపై నడిచి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ను ఆశీర్వదించారు పాస్టర్స్. తమిళనాడు ఎడప్పాడి నియోజకవర్గంలో అనూహ్య రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. దాంతో ఇదే నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రేమ్ కుమార్ కు మద్దతు ప్రకటించారు టీవీకే చీఫ్ విజయ్. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, ఓటర్లు ప్రేమ్ కుమార్ కు ఓటు వేసి గెలిపించాలి అని ఎక్స్ లో పోస్ట్ చేశారు విజయ్. 3 రోజుల పర్యటనలో భాగంగా భారత్కు చేరుకున్నారు దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్. ఇండియాకు వచ్చిన ఆయనకు పాలం విమానాశ్రయంలో ఉన్నత స్థాయి అధికారులు ఘన స్వాగతం పలికారు. 3 రోజుల పర్యటనలో భాగంగా భారత్, దక్షిణ కొరియా మధ్య పలు కీలక అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. గుజరాత్లోని సూరత్ ఉధ్నా రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేసవి సెలవులు, కర్మాగారాల మూసివేత, పెళ్లిళ్ల సీజన్తో స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రయాణికులు క్యూ కట్టారు. వేల మంది ప్రయాణికులు ఒకేసారి స్టేషన్కు తరలివచ్చారు. స్టేషన్లోకి వెళ్లేందుకు ఒకరినొకరు తోసుకున్నారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయవలసి వచ్చింది. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. తమిళనాడులో పెను విషాదం చోటు చేసుకుంది. విరుద్ధనగర్ కట్టనార్పట్టి టపాసుల ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పేరుడు ధాటికి కిలోమీటర్ల మేర ప్రకంపనలు సంభవించాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుట్న అక్కడికి చేరుకుని మంటలు నార్పే ప్రయత్నం చేసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. టపాసుల ఫ్యాక్టరీలో ప్రమాద ఘటన పట్ల తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయడంతో పాటు క్షతగాత్రులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. హర్యానాలోని రెవారీ నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కొన్సివాస్ రోడ్లో ఉన్న మురికివాడలో మధ్యాహ్నం మంటలు ఎగిసిపడ్డాయి. పూరి గుడిసెలు, స్క్రాప్ ఎక్కువగా ఉండటంతో మంటలు ఎక్కువగా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదం కారణంగా వందల మంది నిరాశ్రులయ్యారు. మహారాష్ట్రలో భివండిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ డైయింగ్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగటంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. మంటలు చెలరేగటంతో భయాందోళనకు గురైన కార్మికులు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఇరాన్కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. హార్మూజ్ చర్చల విషయంలో ఇరాన్ వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. 2వ దశ చర్చల కోసం తమ ప్రతినిధులు ఇస్లామాబాద్కు వెళ్తూ ఉన్నారని తెలిపారు. తమతో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్లోని ప్రతి విద్యుత్ కేంద్రం, ప్రతి వంతెనను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే తమ నిర్బంధంలో ఉన్న హార్మూజ్ను ఇరాన్ ఎలా మూసివేస్తుందంటూ సోషల్ ట్రూత్లో సెటైర్ వేశారు ట్రంప్. ఇరాన్ హక్కులను కాలరాసేందుకు మీరెవరు అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై విరుచుకుపడ్డారు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెస్కియాన్. ఏ నేరం కింద ఇరాన్ తన అణు హక్కులను వినియోగించవద్దో చెప్పాలి అన్నారు. ఒక దేశం హక్కులను లాక్కోవటానికి ట్రంప్ ఎవరని నిలదీశారు. ఇస్లామాబాద్ వేదికగా మరోసారి చర్చలు జరగనున్న నేపథ్యంలో అటు అమెరికా, ఇటు ఇరాన్ హెచ్చరికలు ఉత్కంఠను రేపుతున్నాయి. అమెరికాకు యెమెన్ హౌతీలు వార్నింగ్ ఇచ్చారు. మాండెబ్ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించారు. శాంతి ప్రక్రియకు ట్రంప్ ఆటంకాలు సృష్టిస్తే మాండెబ్ క్లోజ్ చేస్తాము అన్నారు. హౌతీ తాజా హెచ్చరికలతో
ప్రపంచ దేశాలలో మళ్లీ కలవరం మొదలైంది. మాండెబ్ జలసంధి మూసివేస్తే భారత్ పైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. హర్మూజ్ జలసంధిలో భారత్కు చెందిన 2 ట్యాంకర్లపై దాడి తర్వాత ఇరాన్ను హెచ్చరించింది ఇండియా. ఇలాంటి సంఘటనల వల్ల పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేసింది. భారతీయ నౌకలు నావికుల భద్రతను నిశితంగా పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటోందని అధికారులు ప్రకటించారు. ఇజ్రాయెల్ను ప్రశంసలతో ముంచెత్తారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికాకు ఇజ్రాయెల్ గొప్ప మిత్ర దేశమని అభివర్ణించారు. సంఘర్షణల సమయంలో కొన్ని దేశాలు తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టాయన్నారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం వాటిలా కాకుండా అన్ని సమయాలలో తమ వెంట నిలిచింది అన్నారు. యుద్ధంలో ఆ దేశం గట్టిగా పోరాడుతోందని, ఎలా గెలవాలో దానికి తెలుసు అని అన్నారు. ఓవైపు ఇజ్రాయెల్ను పొగుడుతూనే మరోవైపు నాటో మిత్ర దేశాలను అమెరికా అధ్యక్షుడు విమర్శించారు. మలేషియాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సందకాన్ జిల్లాలో వాటర్ విలేజ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాదాపు 1000 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అన్ని చెక్క గృహాలే కావడంతో మంటలు శరవేగంగా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రమాదం కారణంగా వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇటలీలోని గురుద్వారా వద్ద కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో 2 భారతీయులు మృతి చెందారు. బెర్గామో ప్రావిన్స్లోని కోవో ప్రాంతంలో వైశాఖి పండుగ కోసం తాత్కాలికంగా గురుద్వారా ఏర్పాటు చేశారు. ప్రార్థనల తర్వాత బయటకు వస్తున్న సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంతో కోవో నివాసి రిగిందర్ సింగ్తో పాటు అగ్నాడెల్లోకి చెందిన గుర్మిత్ సింగ్ మృతి చెందారు. మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా భారతీయుడే అని అనుమానిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య గొడవ కారణంగానే ఫైరింగ్ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. టైటానిక్ నౌకకు సంబంధించిన వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో మరోసారి రుజువైంది. నాటి ప్రమాదం నుంచి ఓ ప్రయాణికురాలి ప్రాణాలను కాపాడిన లైఫ్ జాకెట్ లండన్లో జరిగిన వేలంలో రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఫీజులతో కలిపి ఏకంగా 9 కోట్ల రూపాయలకు ఓ అజ్ఞాత వ్యక్తి దాన్ని సొంతం చేసుకున్నారు. ఈ లైఫ్ జాకెట్ పై ప్రమాదం నుంచి బయటపడిన లారాతో పాటు మరో 8 మంది సంతకాలు కూడా ఉన్నాయి. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. ఐపీఎల్ 19వ సీజన్లో బోణి కొట్టింది కోల్కతా నైట్ రైడర్స్. రాజస్థాన్ రాయల్స్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 5 ఓటముల నుంచి తేరుకున్న కోల్కతా లోయర్ ఆర్డర్ మెరుపులతో రాజస్థాన్ చిత్తు చేసింది. వైస్ కెప్టెన్ రింకు సింగ్, అనుకుల్ రాయ్ భాగస్వామ్యంతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేసింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.